హైదరాబాద్ రామంతపూర్లో వ్యక్తి అదృశ్యం కలకలం రేపుతోంది. మాదాపూర్ రేస్ పబ్ మేనేజర్ గా పనిచేస్తోన్న పూర్ణచంద్రరావుని గురువారం అర్ధరాత్రి ఒక వ్యక్తి బైక్ పై వచ్చి మాట్లాడాలని బయటకు తీసుకెళ్లాడు. అపార్ట్మెంట్ బయట రహదారిపై వేచి ఉన్న మరికొందరు పూర్ణచంద్రరావుని కార్లు ఎక్కించుకొని తీసుకెళ్లిన దృశ్యాలు సీసీటీవీలో రికార్డయ్యాయి. కిడ్నాప్ అయిన వ్యక్తి భార్య ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు. విచారణ చేపడుతూ ఉన్నారు ఉప్పల్ పోలీసులు. రైట్ చూస్తున్నాము. రామంతపూర్లో ఒక కిడ్నాప్ జరిగింది. అపార్ట్మెంట్ కింద వేచి ఉన్న ఒక అతను 2 వీలర్ పై వచ్చాడు. తనతో మాట్లాడాలంటూ కొంచెం దూరం తీసుకెళ్లాడు. అయితే అపార్ట్మెంట్ బయట రహదారిపై మరికొంతమంది పూర్ణచంద్రరావు కోసం వెయిట్ చేస్తున్నాడు. ఈ పూర్ణచంద్రరావు మాదాపూర్లోని రేస్ పబ్ మేనేజర్ గా పనిచేస్తూ ఉన్నాడు. గురువారం అర్ధరాత్రి ఒక వ్యక్తి వచ్చి తనను కలవాలి అనంటూ బయటకు వచ్చారు. అయితే మరికొంతమంది ఆ బయట వెయిట్ చేస్తూ తనని కారులో ఎక్కించుకుపోయారు. మొత్తం ఈ దృశ్యాలన్నీ కూడా అక్కడ సీసీ కెమెరాలో రికార్డ్ అయి ఉన్నాయి. గురువారం అర్ధరాత్రి నుంచి తన భర్త కనిపించట్లేదు అనంటూ పూర్ణచంద్రరావు భార్య పోలీసులను ఆశ్రయించడంతో ఈ ఉదంతమంతా బయటకు వచ్చింది. ప్రస్తుతం పూర్ణచంద్రరావు కోసం వెతుకుతూ ఉన్నారు. కేసు దర్యాప్తు చేస్తూ ఉన్నారు ఉప్పల్ పోలీసులు. మా ప్రతినిధి సురేష్ ఉన్నారు అప్డేట్స్ అందించడానికి. సురేష్, పూర్ణచంద్ర రాచుకి ఏమన్నా లభ్యమవుతోందా? ఉప్పల్ పోలీసులు ఏం చెప్తున్నారు? గురువారం రాత్రి పూర్ణచంద్రరావుని కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు తీసుకెళ్లారని చెప్పేసి కూడా ఆయన భార్య ఉప్పల్ పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. అయితే మొదట తనకి తెలిసిన వ్యక్తే బైక్ పై వచ్చి మాట్లాడడానికి ఇంట్లో నుంచి వెళ్తున్నాడని చెప్పేసి కూడా అక్కడికి వెళ్ళాడు. కానీ ఆ తర్వాత కొంతమంది కారులో వచ్చి పూర్ణచంద్రరావుని తీసుకెళ్లారని చెప్పేసి కూడా అక్కడ ఉన్నటువంటి ప్రత్యక్ష సాక్షులు చెప్పడంతోనే ఆయన ఫోన్ కూడా ఎంత చేసినప్పటికి కూడా కలవకపోవడంతో తాను స్వయంగా వెళ్ళాడా లేదంటే ఎవరైనా కిడ్నాప్ చేశారనే దానికి సంబంధించి అనుమానాలు ఉన్నాయని చెప్పేసి కూడా భార్య పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. అయితే పూర్ణచంద్రరావు మాదాపూర్ లోని రేస్ పబ్ లో పర్చేసింగ్ మేనేజర్ గా పనిచేస్తున్నాడని చెప్పేసి కూడా కుటుంబ సభ్యులు పోలీసులకు తెలపడం జరిగింది. ఏవైనా పబ్ లో వివాదాలు ఉన్నాయా లేదంటే పర్సనల్ గా ఎవరితోనైనా గొడవ పెట్టుకొని ఈ వెళ్ళడం జరిగిందనే దానికి సంబంధించి ప్రస్తుతం అయితే పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. కిడ్నాపా లేదంటే తనంతలో తానే తెలిసిన వాళ్ళతో వెళ్ళాడా లేకుంటే ఏదైనా ఆర్థిక పరమైనటువంటి అంశాలకు సంబంధించి మాట్లాడడానికి వెళ్ళాడా అనే దానికి సంబంధించి అయితే పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. అతను వెళ్లే సీసీ కెమెరాకి సంబంధించిన విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ గా కావడం, అంతేకాకుండా తాను పోలీసులకు కూడా సబ్మిట్ చేయడంతో పోలీసులు అన్ని కోణాల్లో కూడా ఈ కేసుని దర్యాప్తు చేస్తున్నాం. పూర్ణచంద్రరావు టచ్ లోకి వస్తే అసలు ఏం జరిగింది అనేది పూర్తి వివరాలు కూడా బయటకు వచ్చే అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా పోలీసులు అంటున్నారు. రైట్ సురేష్. ప్రస్తుతం మీరు చూస్తున్న విజువల్స్ రామంతపూర్లో కిడ్నాప్ కు గురైన పూర్ణచందర్ కి సంబంధించినవి. గురువారం అర్ధరాత్రి ఒక వ్యక్తి బైక్ పై వచ్చి తనను కలవాలంటూ కిందకు పిలిచాడు. దీంతో పూర్ణచందర్ ఫోన్ కూడా లోపలే పెట్టేసేసి తన భార్యతో ఇప్పుడే వస్తానని చెప్పి కిందకు దిగాడు. అయితే ఆ సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు ఇప్పటి వరకు తెలుసుకున్న సమాచారం ఏంటంటే ఆ బైక్ పై వచ్చిన వ్యక్తి కొంత దూరం బయటకు తీసుకెళ్లాడు. అక్కడ మరికొంతమంది కారులో వెయిట్ చేస్తూ ఉంటే కారులో ఎక్కించుకొని వెళ్లిపోయారు పూర్ణచందర్ని. గడియ పెట్టేసి వెళ్ళాడు పూర్ణచందర్. వాళ్ళ భార్య కూడా బయటకు రాకుండా ఇప్పుడే వస్తానని చెప్పి అయితే పక్కింటి వాళ్ళకి ఫోన్ చేసి తలుపు తీయాల్సిందిగా అడగడంతో వాళ్ళు తీశారు. ఎంతసేపటికి కూడా తన భర్త రాకపోయేటప్పటికీ ఉప్పల్ పోలీసులను ఆశ్రయించింది పూర్ణచందర్ భార్య. దీంతో ఈ ఉదంతం బయటకు వచ్చింది.